జై గురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం, సుస్వాగతం. అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు ఒక చిన్న మంచి కథ చెప్తాను. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 8వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణులు చెప్తారు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్చన్ గచ్చన్ స్వపన్ స్పృశన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అని చెప్తారు. అంటే ఏమిటంటే, తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రాళించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, మాట్లాడుతూ, భాషించుచు అంటే మాట్లాడుతూ, త్యజించుచు, గ్రహించుచు, కనులు తెరుస్తూ, కనులు మూస్తూ, విసర్జిస్తూ అన్నీ చేస్తున్నా కూడా ఇంద్రియములు తమ తమ విషయములు అందు ఉన్నాయి, వర్తించుతున్నాయి, నేనేం చేయట్లేదని భావిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, సాంఖ్యయోగి ఇలాగా ఏ పని చేస్తున్నా, ఈ శరీర ధర్మాలు జరుగుతున్నా తన మనసు, హృదయము, ఆత్మ అంత పరమాత్ముడితోనే నిండి ఉంటుందన్నమాట. కానీ మనం ఈ భగవద్గీతలో చెప్పారు, తత్వయోగి అన్నారు. కొంతమంది ఎక్కువ చదవకపోయినా, భగవద్గీత చదవకపోయినా వాళ్ళలో ఆ భక్తిభావం ఉండి వాళ్ళు ఎప్పుడు భగవంతుడున్నామనే చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఒక అబ్బాయి కథ విందాం. అబ్బాయి పేరు రామకృష్ణ. అతను ఎప్పుడు రామ 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 అనే అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానం చేస్తున్నా, అన్నం తింటున్నా, కూర్చున్నా, నిలబడ్డా, నడుస్తున్నా, నిద్రపోవడానికి నిద్రలో కూడా ఎప్పుడు రామ 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 రామ, అదే ధ్యాస అన్నమాట. అదే చెప్పుకుంటుంటాడు ఎప్పుడు. అయితే ఒకసారి ఏమైంది, అతను అంటే బయటికి వెళ్ళాడనమాట. టాయిలెట్కి వెళ్ళినప్పుడు రామ 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 అనే అనుకునేవాడు. అయితే హనుమంతులు గారు విన్నారు. వీడు ఏంటో ఈ పని చేస్తూ కూడా రామ అంటున్నాడు. కోపం వస్తుంది హనుమంతుల వారికి. నా రాముడు మాట ఎంత పవిత్రము, ఇలాంటి పని చేస్తున్నాడు, మా రామ అంటున్నాడు అని వాడి తల మీద ఒక గట్టిగా మొట్టికాయ మొడతాడు హనుమంతుల వారు. అలా మొట్టికాయ మొట్టిన తర్వాత వెళ్ళిపోతారు హనుమంతుల వారు. ఇతనికి ఏం తెలియదు, అతను రామారామ అనుకుంటాడు, బయటకు వస్తాడు, తన పనులు తను చేసుకుంటుంటాడు. ఏ పొలం పని చేసినా, ఏ పని చేసినా రామనే ఆయనకి. అలా చేసుకుంటూ ఉంటాడు రామకృష్ణ. అయితే ఏమైంది, హనుమంతుల వారు మరుసటి రోజు వెళ్ళి శ్రీరాముల వారి తలకి నూనె రాయబోతున్నారు. నూనె రాస్తూ ఉంటే ఇంత పెద్ద బొడిప తల మీద. అయ్యో, రాముల వారికి ఎందుకింత పొడిపి వచ్చింది, ఏమైంది రాముల వారికి, ఏమైంది రామ ఒకటే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది హనుమంతుల వారికి. ఎందుకు ఇంత లావుగా బొడిపి తగిలింది మీకు అంటే, నువ్వే కదా కొట్టావు నన్ను అన్నారు రాముల వారు. నేను మిమ్మల్ని కొట్టానా? నేను మీ తల మీద కొట్టానా? ఏమిటి ఇలా చెప్తున్నారు అని అడుగుతాడు. అవును మరి, నా భక్తుడు రామాన్ని చేస్తున్నాడు, ఏదో విసర్జిత్తు చేస్తున్నాడు, టాయిలెట్కి వెళ్ళి చేస్తున్నాడు అని చెప్పి కోపంతో కొట్టావు కదా. నా భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో కానీ నన్ను తలుచుకుంటూ ఉంటే ఆ భక్తుడితోనే నేను ఉంటాను. అలాంటిది నా భక్తుడి తల మీద కొట్టావే, అది నాకే తగిలింది అంతే అని చెప్తారనమాట. ఆ భక్తుడికైతే అసలు దెబ్బ తగిలిందే తెలియలే, అంత రాముల వారికే తగిలింది అది. అంటే అతను రామకృష్ణ మనసు పూర్తిగా పరమాత్ముడిలోనే ఉండిపోయిందనమాట. అంటే మనము 24 గంటలు పరమాత్మ నామాన్ని జపిస్తూ ఉంటే పరమాత్ముడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన ఎక్కడో ఉండడు. మనం అందుకని మన కష్ట సుఖాలన్నీ ఆయనే చూసుకుంటాడు. అంటే ఈ చిన్ని కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన మనసుని
ఎప్పుడు కూడా పరమాత్ముడి, మేము రామానే కాదు కృష్ణ కాదు, మీ ఇష్టం, మనకి ఏది ఇష్టమో ఆ పేరు, భగవంతుడి పేరునే జపిస్తూ ఉంటే అది నామజపము అని చెప్పుకోవచ్చు. అది కూడా మంత్రజపం అయిపోతుంది. నామజపము మంత్రజపం అయిపోతుంది. అది అది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ పరమాత్ముడి నామాన్ని వదలకూడదు. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.